ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము అధ్యాయం 22. నేను చనిపోయేలోగానే హరిహరరాయలు మొదలు రామరాయల వరకు చరిత్ర అంతమవుతుంది. తరువాతి కాలంలో ఈ ఖండము మహమ్మదీయుల పరమవుతుంది. శ్వేతముఖులు భారత రాజ్యాన్ని ఏలుతారు. పల్నాటి సీమలో నరులు పచ్చి ఆకులు తిని జీవిస్తారు. మొగలాయి రాజ్యాన్న ఒక నది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని నాశింపజేస్తుంది. వ్యభిచార వృత్తి అంతరించిపోతుంది. ఆ వృత్తిలోని వారు వివాహాలు చేసుకొని కాపురాలు చేస్తారు. గురువులు ఆడంబరంగా బ్రతుకుతారు. కుటుంబంలో సఖ్యత ఉండదు. తల్లి తండ్రి పిల్లల మధ్య వాత్సల్యాలు ఉండవు. ఒకరి మీద ఒకరికి నమ్మకం నశిస్తుంది. నా రాకకు ముందుగా నా భక్తులు వారి శక్త్యానుసారము నా ధర్మ పరిపాలనకు అంకురార్పణలు చేస్తారు అని సిద్ధయ్యకు వివరించారు బ్రహ్మేంద్ర స్వామి. కర్నూలు నవాబుకు స్వామివారు కాలజ్ఞానము బోధించటము. క్రోధానామ సంవత్సరములు మార్గశిర శుద్ధ పంచమి సోమవారములు పునర్వసు నక్షత్ర కర్ణాటక లగ్నంలో వీరభోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశకరమైన ఒక గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది. చండీ పర్వతము ఆలంపూర్ మొదలైన స్థలాలలో ఉత్పాతాలు పుడతాయి. ఈ ప్రాంతంలో పాలెగాళ్ళు తమలో తాము ఘర్షణ పడి చెడి అడవుల పాలే భ్రష్టులైపోతారు. 4 దిక్కుల నుంచి దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి. అమావాస్య రోజున పూర్ణచంద్రుని చూసి జనులు నశిస్తారు. కార్తీకం నిజమని నా మహిమను తలుచుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణు భక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది. తూర్పున శిరస్సు పడమర తోకగా తోక వెడల్పుగా 25 బారల పొడవు గల నల్లని ధూమకేతు అనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన 30 రోజులకు అందరికీ కనిపిస్తుంది. ఆకాశం ఎర్రబడి ఆవులు ఆకాశం వైపు చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్దాలు పుడతాయి. ఈశ్వరమ్మను రంగరాజునకిచ్చి వివాహం చేసే నాటికి కందిమల్లయ్యపల్లె నవరత్న మండపాలతో 12 అమడల పట్టణం అవుతుంది. నా భక్తులు 50 మంది ఇక్కడికి వచ్చి కళ్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనము. ఈ కాలజ్ఞానం విన్న తర్వాత నవాబు స్వామివారికి అనేక బహుమతులు అందజేశాడు. ఆ బహుమతులను బ్రహ్మంగారు మఠంలోనే ఉంచారు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది దొంగలు ఈ వస్తువులు ఏ విధంగా అయినా దోచుకోవాలని అక్కడికి వచ్చారు. ఆ రాత్రి మఠంలో ప్రవేశించి ఆ వస్తువులను పట్టుకున్నారు. అంతే, వారికి కండరాలు స్వాధీనంలో లేకుండా అయిపోయాయి. ఎంత ప్రయత్నించినా మాట కూడా మాట్లాడలేకపోయారు. భయంతో అలాగే నిలబడి చూడక తప్ప వేరే ఏమీ చేయలేకపోయారు. వారిని పట్టుకున్నారు ఆశ్రమవాసులు. అది తెలిసి అక్కడికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వచ్చారు. ఆ దొంగలను చూసి ఆయన కోపం తెచ్చుకోలేదు. పైగా వారికి తగిన బోధ చేయాలని నిర్ణయించుకొని వారికి సైతం కాలజ్ఞానాన్ని ప్రబోధించారు. దొంగలకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలజ్ఞానము. దేశానికి ఆపదలు తప్పవు. ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. 6 మతాలు ఒక్కటవుతాయి. నిప్పుల వాన కురుస్తుంది. నెల్లూరు జలమయం అవుతుంది. నెత్తురు ఏరులై పారుతుంది. 7 గ్రామాలకు ఒక గ్రామము, 7 ఇళ్లకు ఒక ఇల్లు మిగులుతాయి. ప్రజలు కత్తులతో పోరాడుకుంటారు. పార్వతీ బసవేశ్వరుల వెంట కంట నీరు కారుతుంది. కప్పలు కోడికూతలు కూస్తాయి. భూమి కంపిస్తుంది. అప్పుడు నేను సమాధిలో నుంచి వీరభోగ వసంతరాయులుగా మరలా జన్మిస్తాను అని వివరించారు. కొన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక తాను సమాధి పొందే సమయం దగ్గర పడిందని తెలుసుకున్నారు. తన వారసుడిగా పెద్ద కుమారుడు గోవిందాచార్య స్వామికి పట్టాభిషేకం చేయదలచి ఈ విషయమై తన భక్తులందరికీ కాలజ్ఞాన సౌజన్య పత్రిక పంపారు. కాలజ్ఞాన సౌజన్య పత్రికలో ఈ విధంగా ఉంది. మేము ఈ వైశాఖ శుద్ధ దశమి ఆదివారము 2:30 గంటలకు ఈ భౌతిక దేహాన్ని వదిలి జీవసమాధి సిద్ధిని పొందదలుచుకున్నాము. కనుక ఈ పీఠాధిపత్యము నా పెద్ద కుమారుడైన గోవిందాచార్య వారికి అప్పగించుకోదలిచాను. అది తిలకించి నా దగ్గర 3 రోజులుండి నేను సమాధిగతుడనవ్వటం చూడవలనని ఆహ్వానము. నేను వివరించబోయే కాలజ్ఞాన విశేషాలను విని తరించవచ్చు. అలా స్వయంగా వచ్చి కాలజ్ఞాన ద్వైత తత్వ బోధ వినలేని వారి కోసము ఈ పత్రికతో కొన్ని కాలజ్ఞాన విశేషాలు వివరించి ఉన్నాము. ఈ పత్రికనే వారు దీపారాధన నైవేద్యాలతో పూజించి సకల శుభాలు కలుగుతాయి. నేను ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి అని పేరు ధరించి ఇప్పటికీ 175 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు నేను సమాధినిష్టలో ఉండాలని నిర్ణయించుకున్నాను. తిరిగి భూమి మీదకు వీరభోగ వసంతరాయులుగా రాబోతున్నాను. నేను వచ్చే సమయానికి కలిలోకంలో ఎర్రబోయిలు శ్వేతదీపవాసులు వస్తారు. శాలివాహన శకమందే వీరు భరతఖండాన్ని పాలిస్తారు. హరిహరాదుల గుళ్లలో పూజలు హరించి పోతాయి. ధనమదాంత చేత సాధువులను జ్ఞానులను
దూషణ చేస్తారు. భూమిపైన వర్షాలు కురిసినట్లుగానే ఉంటాయి, కానీ పంటలు పండవు. పైర్లు పండినట్లుగానే ఉంటాయి, కానీ నిలవవు. బహుధాన్యనామ సంవత్సరములో కనకదుర్గ మొదలైన శక్తులు భూమి మీదకు వస్తాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము 22వ అధ్యాయం సంపూర్ణం.